నేను మేడంకు రిపోర్ట్ చేస్తాను సార్. మేడం, నరేంద్ర ఆచార్య చనిపోయాడు. వాట్ సార్, మీరు చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు సార్. ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నట్టుంది సార్. మీరే రావాలి సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి అందరినీ అడిగాం సార్. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు సార్. ఇంతమంది ప్రాణాలకి ముప్పు ఉంది సార్. వాళ్ళు ఎవరు అనేది పోలీసులే కనుక్కుంటారు సార్. మీరు దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. అదే కదా సార్ కరెక్ట్. సార్ అవును సార్, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంతవరకు విచారించాలో అంత విచారించాం సార్. మీరు కాస్త మమ్మల్ని అర్థం చేసుకొని మా ప్రాణాలు కాపాడండి సార్. సార్ ఇక్కడ క్యాష్ ఆపించేది మీరే కదా సార్ చెప్పింది. ఇతను కూడా పోలీసులతో కలిసిపోయి మమ్మల్ని ఏమరుస్తున్నాడు సార్. సిచ్యువేషన్ చూస్తుంటే చాలా తీవ్రంగా ఉంది. ఇంత జరిగా కూడా మీరు ఊరికే చూస్తూ ఉంటే బాగోదు. వెంటనే కమాండోస్ లోపలికి పంపించండి. ఎస్ సార్. చెప్పేది మీకేనా? ఆగండి ఆగండి. 50 క్యూబిక్ వాల్యూమ్ లీటర్ ట్యాంక్ పడిపోయింది. ఇప్పటికే 5 గంటలు అయింది. మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా వెయిట్ చేస్తే సిటీ మొత్తం తగలబడిపోతుంది. పోలీసులకి ఫైర్ ఫోర్స్కి మాత్రమే తెలిసిన ఈ విషయం ఇంత కరెక్ట్గా నీకా తెలుసు? నీకెవరు చెప్పారు? చెప్పు చెప్పరా. అడ్డీ చేస్తాను. దగ్గరికి వచ్చారంటే అడ్డీ చేస్తాను. తగలబెట్టారంటే నువ్వు నేను ఇక్కడ వాళ్ళందరూ తగలబడిపోతాం. అడ్డించమంటావా? అంటించరా అంటించరా అంటించరా. ఇక్కడ ఏమి అవ్వదు. ఎంత పెద్ద బ్లాస్ట్ అయినా సరే ఈ ఏరియాలో ఎక్కడా ఏమీ అవ్వదు. నువ్వు చాలా ఇంటెలిజెంట్గా వేసిన ప్లాన్ని 1 గంటకు ముందే ఈ ఫైర్ ఫోర్స్ దాన్ని ఎప్పుడో కనిపెట్టింది. 101కి కాల్ చేసేవాళ్ళు మా మీద ఎంతో నమ్మకంతో చేస్తారు. ఈ ప్రాబ్లంని క్రియేట్ చేసిన వాడి ముందు తల దించుకొని వెనకడుగు వేయలేం. తెలుసుకోండి.
కాపాడడం మాత్రమే కాదు, తిరిగి కొట్టడం తెలుసు ఈ ఫైర్మాన్కి. తిరిగి కొట్టడం అంటే? నాకు హెల్ప్ చేయగలరా? ఆఫ్ ద రికార్డ్. నాకు 2 వ్యక్తులు కావాలి. ఇది చిన్నపిల్లల ఆట కాదు. రీఫిల్ అనేది నీడిల్ సర్జరీ లాంటిది. దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ రీఫిల్లింగ్ చేస్తే మీకు ఏ వస్తువులు అవసరమవుతాయో మాకు చెప్పు. ఎంతమంది కావాలో నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. అది మాత్రమే కాదు, మనకు అర్జెంటుగా ఇంకొక ట్యాంకర్ కూడా కావాలి. దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. ట్యాంకర్స్ ని నేను తీసుకొస్తాను. ఇక మనకు కావాల్సింది టైం 2 గంటలు. జైలు షిఫ్ట్ చేయడం మరో 3 గంటలు ఆపితే సరిపోతుంది అనుకుంటాను సార్. ఎవరు కంగారు పడకండి, అందరూ కొంచెం శాంతంగా ఉండండి. జైల్లో మనకు బాగా తెలిసినోడు ఒకడు ఉన్నాడు సార్. సెల్ నంబర్ 2412. వాడికి లెటర్ ఇస్తాను, అది మీరు వాడికి ఇస్తే చాలు, వాడే మీకు హెల్ప్ చేస్తాడు. నీ పేరేంటి? వినోద్. షౌకత్ భాయ్ ఇది నీకేమన్నాడు? ఇలాంటి సమయంలో జైలు షిఫ్ట్ చేయలేం. మనకి ఇంకేదైనా ఆప్షన్ ఉంటే చూసుకుందాం సార్. విజయ్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. జైల్లో మెయిన్ సెల్ క్లోజ్ చేసాం. వాళ్ళు కూల్ గా ఉండేంత వరకు షిఫ్టింగ్ జరగదు. మనకింకా 2 hours టైం ఉంది. సార్ చెప్పినట్టుగా ఒక ఫైర్మ్యాన్ ఏం చేయగలడో వాటన్నింటినీ నేను పూర్తి చేశాను. ఇక దీని వెనకాల ఎవరున్నారనేది పోలీసులే కనిపెట్టాలి. నా పని నేను పూర్తి చేశాను. థ్యాంక్స్. నగరంలో గ్యాస్ ట్యాంకర్ లీక్ అవటం వలన 28 మంది మరణించారు. 78 మందికి గాయాలయ్యాయి. చూస్తూ ఉండండి. ఫైర్ ఫోర్స్ ఆఫీసర్ మరణించారు. ఇదంతా తీవ్రవాదుల వల్లే జరుగుతుందని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. నగరంలో ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడి పోలీస్ ఆఫీసర్లతో సహా పలువురు మరణించినట్టు గుర్తించారు. ఇంకాసేపట్లో మనం మరింత సమాచారం తెలుసుకుందాం. జైల్లో ఉన్న ఖైదీ తప్పించుకోవడానికి ఇదంతా చేశాడని ఒక సమాచారం. ఆ ఖైదీ ఎవరనేది పోలీసులు నగరంలో గ్యాస్ ట్యాంకర్ తిరగబడి 25 మంది చనిపోయారు. పలువురు గాయాలతో బయటపడ్డారు. అంతేకాకుండా 2 ఫైర్ ఫోర్స్ ఆఫీసర్లు కూడా చనిపోయారు. హలో, ఎన్ని గంటలకి? సరే, చనిపోయిన 2 ఆఫీసర్స్ బాడీలు డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఇప్పుడే వచ్చాయంట. విజయ్ సార్ చూసారా? పద. హలో, చెప్పండి సార్. డిస్ట్రిక్ట్ ఫైర్ ఫోర్స్ ఆఫీస్కి సంజయ్ లక్ష్మణ్ పిల్లయ్య గారి బాడీలు ఇప్పుడే వచ్చాయి. మేము మీ గురించే వెయిట్ చేస్తున్నాం. వెళ్దామా సార్? సార్ సార్ బైపాస్లో బస్ యాక్సిడెంట్ జరిగింది సార్. దాదాపు 10 మంది చనిపోయారు. మనం వెంటనే వెళ్ళాలి సార్. సార్
బండి తీయండి. వన్ నాట్ వన్కి కాల్ చేసే ప్రతి ఒక్కరికి మా మీద నమ్మకం ఉంటుంది.